ఉప్పిన తర్వాత తప్పులు ఒప్పుకోవడం. తమ తప్పు చేసిన అహం వల్ల వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ అహంకారం వలన తప్పు దాచరు. వాళ్ళు ఏం చేస్తారంటే నిజాయితీగా ఒప్పుకుంటారు. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను హత్య చేశాను, అందుకే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను. ఏంటి ఆ దీనత్వం? దేవుడు గద్దించాడు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు. వెంటనే దేవుని దగ్గర సాగిలి పడిపోయాడు. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను పొరపాటు చేశాను, అయ్యో నేను పాపం చేశాను, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానని దేవుని కాళ్ళు పట్టుకుని బతిమాలి దేవుడు దావీదును అంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటంటే సరి చేసుకునే స్వభావం. దీనులు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారు. మొఖాలు మూడ్చుకుని ఎత్తిపట్టిన వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆయన్ని పంపించరు. ఎవరిని? పాస్టర్ గారు ఇలా అన్నారు, నువ్వు వెళ్తావా వెళ్ళవా, నువ్వు అడుగుతావా అడగవా, అది ఉండదు. సరి చేసుకుంటారు. ఒకరోజు మేము టీంలో ఉన్నప్పుడు కోయర్ నేర్చుకుంటుంటే నాకు వచ్చిరాని పాటలు ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు కదా. నేను బాధపడనండి, నాకు రాదు కాబట్టి నేను దొరికిపోతాను, మీరు కలుపుతారు, కవర్ చేసుకుంటాను అంతే. కాబట్టి ఆ టైంలో బాధ వచ్చింది. ఆయన తిట్టేశాడు. ఆయన మనసులో బాధపడిపోతుంటే దేవుడు అన్నాడు, ముఖం మూడ్చుకోవద్దు. నిజంగా చెప్తాను, ఆ స్వరాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. అంతర్వేది బీచ్లో సరుగు తోటలో మేము ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో ఆ ముఖం మూడ్చుకుని బాధపడిపోతుంటే దేవుని స్వరం స్పష్టంగా విన్నాను నేను. ముఖం మూడ్చుకోవద్దు, సరి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా భార్య ఎన్నోసార్లు మీరు అలా అంటారు, మీరు ఇలా అంటారు, మీరు అలా చెప్తారు, మీరు ఇలా చెప్తారు, ఆవిడ చెప్తున్నప్పుడు కొంచెం మనసులో బాధ అవుతుంది. ఇది నాకు చెప్పడం ఏంటి అనిపిస్తుంది. కానీ నేను వెంటనే ఏం చేస్తానో తెలుసా, దేవుడు ఈమెలో నుంచి మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి. ఎందుకని